హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం యూనిట్ 3 ఆఫ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ నేర్చుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ఫర్ ప్రిడిక్షన్. సో ఇప్పుడు మనకి మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటున్నాం కదా ప్రిడిక్టివ్ అనలిటిక్స్లో. సో అదొక కీ కాంపోనెంట్ అనమాట. దాన్ని యూజ్ చేసుకొని ప్రిడిక్షన్స్ అనేవి చేస్తున్నాం. దేన్ని తీసుకోనంటే దాంట్లో డేటాని తీసుకొని ప్రిడిక్షన్స్ అనేవి ఈజీగా చేసుకుంటాం అనమాట. ఇందులో టెక్నిక్స్ మనం మెషిన్ లెర్నింగ్లో యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటంటే రిగ్రెషన్ని యూజ్ చేస్తాం. రిగ్రెషన్ వల్ల ఏంటి యూజ్ అంటే కంటిన్యూస్ అవుట్కమ్స్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే క్లాసిఫికేషన్‌లో కేటగిరియల్ అవుట్‌కమ్స్‌ని అంటే పార్ట్స్ లాగా ఉండే కేటగిరీస్‌ని అవుట్‌కమ్స్ యొక్క వాటిని ప్రిడిక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లస్టరింగ్ అంటే ఏంటంటే సిమిలర్ డేటా పాయింట్స్‌ని మనం ఏం చేస్తున్నామంటే గ్రూప్ చేసి ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. డేటా పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, వై అని చెప్పేసి అనుకోండి. అలా ఉన్న వాటిని మనం ఏం చేస్తున్నామంటే గ్రూప్ చేసి ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తున్నాం. నెక్స్ట్ టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్. టైమ్ సిరీస్ అంటే ఏంటి? టైమ్‌ని బేస్ చేసుకొని చేంజ్ అయ్యే వాల్యూస్‌ని ప్రిడిక్ట్ చేయడం అనమాట. సో దేన్ని యూజ్ చేసుకొని చేస్తున్నామంటే హిస్టారికల్ డేటాని యూజ్ చేసుకొని మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం ఫ్యూచర్ వాల్యూస్. నెక్స్ట్ దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ప్యాటర్న్ రికగ్నిషన్ చేస్తుంది, ఆటోమేషన్ చేస్తుంది అండ్ అక్యురసీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రిడిక్టివ్ మోడలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం స్టాటిస్టికల్ మోడల్స్ అంటే ఏంటివి? జనరల్గా వేరియన్స్, స్టాండర్డ్ డివియేషన్ లాంటివి ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకొని మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథంలో మనం ఏం చేస్తున్నామంటే ఫ్యూచర్ అవుట్కమ్స్ని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే. అంటే మనం మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకొని ఫ్యూచర్ అవుట్కమ్స్ని ప్రిడిక్ట్ చేస్తున్నాం ప్రిడిక్టివ్ మోడలింగ్ అంటే. అయితే ఈ ప్రిడిక్టివ్ మోడలింగ్ వల్ల మనకి ఏమి యూజెస్ అంటే మనం హిస్టారికల్ డేటాలో ప్యాటర్న్స్ని తీసుకొని మనకి తెలియని డేటా అంటే ఇప్పుడు మనకి కొన్ని హిడెన్ ఈవెంట్స్ లాంటివి ఉంటాయి కదా, హిడెన్ డేటా లాంటివి ఉన్న వాటిని మనం ఏం చేస్తున్నామంటే ఫోర్కాస్ట్ చేస్తున్నాం అనమాట. అంతేకాకుండా డెసిషన్ మేకింగ్ అనేది కూడా ఈజీ అవుతుంది, ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ మోడలింగ్. ఇందులో టైప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటంటే మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్కి లీనియర్ రిలేషన్షిప్ని చూపిస్తుంది అనమాట. ఓకే. అలా ఉన్న డేటా కోసం లీనియర్ రిగ్రెషన్ని వాడతాం. ఇది జనరల్గా ఏంటంటే కంటిన్యూస్ అవుట్కమ్స్ని ఇస్తుంది. కంటిన్యూస్ అవుట్కమ్స్ అంటే ఏంటని చెప్పేసి అన్నాం మనం ఇందాక? రిగ్రెషన్ అని చెప్పేసి అన్నాం కదా. రిగ్రెషన్లో కంటిన్యూస్ అవుట్కమ్స్ని ప్రిడిక్ట్ చేస్తామని చెప్పేసి అన్నాము. సో లీనియర్ రిగ్రెషన్ అనేది ఏంటంటే రిగ్రెషన్లో ఒక టైప్ అనమాట. నెక్స్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే ఏంటంటే బైనరీ అంటే ఏంటంటే 2 అవుట్కమ్స్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే. ఇందులో మనం ఏంటంటే క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్‌ని యూజ్ చేస్తాం. క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే కేటగిరీస్ లాగా డివైడ్ చేసి 2 అవుట్కమ్స్ వస్తున్నాయి అంటే 2 కేటగిరీస్ ఉండడం వల్లనే కదా మనకు వచ్చేది. అలాంటి ప్లేసెస్‌లో లాజిస్టిక్ రిగ్రెషన్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ డెసిషన్ ట్రీస్ అంటే నేమ్‌లోనే తెలుస్తుంది కదా, అదొక ట్రీ లాంటిదనమాట. ఇన్పుట్‌ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఒక మోడల్‌ని క్రియేట్ చేస్తాం. ఓకే. మోడల్‌ని క్రియేట్ చేసి మనం టార్గెట్ వేరియబుల్ ఏంటని చెప్పేసి ప్రిడిక్ట్ చేస్తామనమాట. ఓకే. డెసిషన్ ట్రీస్ అనేవి న్యూమెరిక్ అయి ఉంటాయి అండ్ కేటగిరియల్ డేటా కూడా రెండింటిని హ్యాండిల్ చేస్తుంది. న్యూమెరికల్ అంటే రిగ్రెషన్, కేటగిరియల్ అంటే ఏంటంటే క్లాసిఫికేషన్ అనమాట. ఈ 2 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ చేయొచ్చు, రిగ్రెషన్ కూడా చేస్తుంది. నెక్స్ట్ ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ఏంటంటే మనము లెర్నింగ్ మెథడ్ని ఎన్సెంబుల్ అంటే ఏంటంటే మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ ఉంటాయి కదా, వాటిని మనం ఏం చేస్తున్నామంటే కంబైన్ చేస్తున్నాం అనమాట. కంబైన్ చేయడం వల్ల అక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది చిన్న చిన్న డేటా కాకుండా లార్జ్ డేటా సెట్స్కి యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఏంటి? న్యూరల్ నెట్వర్క్ అంటే నేమ్లోనే తెలిసింది కదా, న్యూరాన్స్ అంటే ఏంటి? హ్యూమన్ బ్రెయిన్లో ఉండేవి కదా, వాటిని యూజ్ చేసుకొని వాటి ద్వారా ఇన్స్పైర్ అయ్యి మోడల్స్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని ఈజీగా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. లైక్ స్పీచ్ రికగ్నిషన్ కావచ్చు, ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కావచ్చు, ఇమేజ్ రికగ్నిషన్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ గ్రేడియంట్ బూస్టింగ్ మిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ని బిల్డ్ చేస్తామన్నమాట. సీక్వెన్షియల్ ఆర్డర్లో మోడల్స్ అనేవి బిల్డ్ చేస్తూనే ఉంటాము. అయితే ప్రతి ఒక్క మోడల్ ఏంటంటే ప్రీవియస్ దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ ఏ, మోడల్ బి, మోడల్ సి అని చెప్పేసి ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఈ మోడల్ ఏ ఆల్రెడీ బిల్డ్ చేసేసాం. మోడల్ బి బిల్డ్ చేసేటప్పుడు మోడల్ ఏలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పేసి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ మోడల్ బి అనేది బిల్డ్ అవుతుంది. అలానే సి కూడా బిలో ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుంటూ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్ స్టెప్స్ ఇన్ ప్రిడిక్టివ్ మోడలింగ్. సో ప్రాసెసింగ్ స్టెప్స్ అనేవి నేను ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ చెప్పాను అనమాట. అవి ఏంటివంటే డేటా కలెక్షన్, డేటా ప్రీ ప్రాసెసింగ్, ఈడిఏ
అండ్ మోడల్ బిల్డింగ్ ఇలాంటివి చెప్పాను. ఒకవేళ మీకు తెలియకపోతే ఫస్ట్ యూనిట్‌కి వెళ్ళి చూడొచ్చు, క్లాసెస్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెన్స్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ప్రిడిక్టివ్ మోడలింగ్ వల్ల డెసిషన్ మేకింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. రిస్క్ మేనేజ్మెంట్, రిసోర్స్ ఆప్టిమైజేషన్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే ఫినాన్స్, హెల్త్ కేర్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్‌లో యూజ్ చేస్తాం. సో డెసిషన్ ట్రీస్ అంటే నేమ్‌లోనే తెలుస్తుంది కదా! ఒక ట్రీ ఫార్మాట్‌లో ఉంటుందన్నమాట. ఇదేంటంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్. దీన్ని క్లాసిఫికేషన్‌కి, రిగ్రెషన్‌కి యూజ్ చేస్తామని చెప్పేసి మనం ఇందాకే అన్నాం కదా! సో, క్లాసిఫికేషన్‌లో, రిగ్రెషన్‌లో రెండిట్లో యూజ్ చేస్తాం. కానీ ఎక్కువ యూజ్ చేసేది ఎక్కడంటే క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్‌లో యూజ్ చేస్తామనమాట డెసిషన్ ట్రీస్‌ని. సో, ఇది ట్రీ స్ట్రక్చర్‌లో ఉంటుంది. అయితే మనకి ఇందులో ఏంటి నో ట్రీ అంటే ఏంటి? నోడ్స్ అనేవి ఉంటాయి గదా! అందులో ఏమేమి నోడ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి? రూట్ నోడ్, ఇంటర్నల్ నోడ్స్, లీఫ్ నోడ్. ఒకటే కదా ఉండేది లీఫ్ నోడ్ ఇలా. కొన్ని లీఫ్ నోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే రూట్ నోడ్ అని చెప్పేసి అంటామన్నమాట. మధ్యలో ఉన్నదాన్ని అంటే ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద రూట్ నోడ్ అండ్ ద లీఫ్ నోడ్ ఉండే వాటిని అన్నిటిని ఇంటర్నల్ నోడ్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఎండ్‌లో ఉండే వాటిని ఏమంటామంటే లీఫ్ నోడ్ అని చెప్పేసి అంటామన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఈ నోడ్స్ ఉన్నాయి కదా! ఇంటర్నల్ నోడ్స్ అని చెప్పేసి అన్నాం కదా! ఆ ఇంటర్నల్ నోడ్స్ దేన్ని రిఫర్ చేస్తున్నాయి అంటే రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే డేటా సెట్స్ యొక్క ఫీచర్స్‌ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ బ్రాంచెస్. ఇవి బ్రాంచెసే కదా! ఈ బ్రాంచెస్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయంటే రూల్స్‌ని మనం ఏ డెసిషన్ తీసుకుంటే ఏ రూల్ ఉంటుంది అని చెప్పేసి అలాంటి రూల్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ లీఫ్ నోడ్. ఎండ్‌లో ఉండే నోడ్ ఉన్నాయి కదా! అదేంటంటే ఫైనల్ ఔట్‌కమ్ అనమాట. మనకు కావాల్సిన ఔట్‌కమ్ అనేది చూపిస్తుంది. అయితే డెసిషన్ ట్రీలో మనకి 2 నోడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే డెసిషన్ నోడ్, సెకండ్ వన్ లీఫ్ నోడ్ అనమాట. డెసిషన్ నోడ్ అంటే ఏంటంటే డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. ఇందులో మల్టిపుల్ బ్రాంచెస్ అనేవి ఉంటాయన్నమాట. లీఫ్ నోడ్ అంటే ఏంటి? అవుట్‌పుట్ మనకు కావాల్సిన ఫైనల్ అవుట్‌పుట్ అనమాట. ఇందులో ఇంకా మనము ఏమంటారు బ్రాంచెస్ అనేవి చూపించమనమాట. ఎందుకంటే ఇదే లాస్ట్ నోడ్ కాబట్టి. కానీ డెసిషన్ నోడ్‌లో ఏంటంటే మనం ఇంకా బ్రాంచెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇంకా ఇంటర్నల్ నోడ్స్, లీఫ్ నోడ్ అనేవి వస్తుంటాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే టర్మినాలజీస్‌లో ఫస్ట్ వన్ ఏంటంటే రూట్ నోడ్. రూట్ నోడ్ అంటే తెలుసు కదా! స్టార్టింగ్‌లో ఉండే నోడ్‌ని రూట్ నోడ్ అని అంటాం. లీఫ్ నోడ్ అంటే ఫైనల్ అవుట్‌పుట్. స్ప్లిట్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు సో, డెసిషన్ ట్రీ మనం ఒక డెసిషన్ ట్రీని ఇలా తీసుకున్నాం కదా! ఆ డెసిషన్ ట్రీని మనం స్ప్లిట్ చేస్తున్నాం అనమాట పార్ట్స్ లాగా. అంటే ఇలా అండ్ ఇంకోటి ఇటు సైడ్ ఇలా పార్ట్స్ లాగా డివైడ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే స్ప్లిట్టింగ్ అని చెప్పేసి అంటామనమాట. ఎందుకు స్ప్లిట్టింగ్ అనేది చేస్తున్నామంటే మనము దానివల్ల మనం డెసిషన్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటంటే బ్రాంచ్ ఆర్ సబ్ ట్రీ. సబ్ ట్రీ అంటే ఏంటంటే స్ప్లిట్ చేయడం వల్ల వచ్చిన ట్రీ ఉంటుంది కదా! దాన్ని సబ్ ట్రీ అని చెప్పేసి అంటామనమాట. అలా ఫామ్ అయిన ట్రీయే సబ్ ట్రీ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ప్రూనింగ్. ప్రూనింగ్ అంటే ఏంటంటే మనకి అవసరం లేని నోడ్స్ ఉంటాయి కదా! ఇందులో ఇప్పుడు ఏదైనా నోడ్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయని చెప్పేసి అన్నాము. ఫీచర్స్‌ని అన్నాం కదా! ఆ ఫీచర్స్‌లో మనకి ఏదైనా యూజ్‌ఫుల్ లేని ఫీచర్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేయడం కోసం యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ పేరెంట్. పేరెంట్ అంటే ఏంటంటే రూట్‌లో ఉండే రూట్ నోడ్‌ని మనం పేరెంట్ అని చెప్పేసి అంటాం. పేరెంట్ నోడ్ అంటాం. చైల్డ్ నోడ్ అంటే అదర్ మిగతావన్నీ కూడా ఏమవుతాయంటే చైల్డ్ నోడ్స్ అవుతాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆల్గారిథమ్ ఆఫ్ డెసిషన్ ట్రీ. డెసిషన్ ట్రీ యొక్క ఆల్గారిథమ్‌ని మనం చూపిస్తున్నాం అనమాట. అందులో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే రూట్ నోడ్‌తోని ట్రీని బిగిన్ చేస్తాం. ఆ రూట్ నోడ్‌లో కంప్లీట్ డేటా సెట్ మొత్తం ఉంటుందన్నమాట. సెకండ్ స్టెప్‌లో ఏం చేస్తున్నామంటే బెస్ట్ అట్రిబ్యూట్ ఏది అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేయాలి. దేన్ని యూజ్ చేసుకోవాలంటే అట్రిబ్యూట్ సెలక్షన్ మెజర్‌ని యూజ్ చేసుకొని బెస్ట్ అట్రిబ్యూట్ ఏది అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేస్తాం అనమాట. ఇప్పుడు కంప్లీట్ డేటా సెట్ ఉన్నప్పుడు అందులో బెస్ట్ అట్రిబ్యూట్ ఏదో ఫైండ్ ఔట్ చేయడం ఇంపార్టెంటే కదా! ఎందుకంటే బెస్ట్ అట్రిబ్యూట్‌ని యూజ్ చేసుకొని ట్రీని బిల్డ్ చేస్తే ప్రిడిక్షన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అండ్ పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ అనేది వస్తుందండి కాబట్టి. నెక్స్ట్ డివైడ్ ద ఎస్ ఇంటూ సబ్సెట్. అంటే ఇప్పుడు మనకి రూట్ నోడ్ ఉంది కదా! దాన్ని ఏంటంటే డివైడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకు డివైడ్ చేస్తున్నామంటే బెస్ట్ అట్రిబ్యూట్ అనేది మనకి రావాలి కాబట్టి డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే డెసిషన్ ట్రీ నోడ్‌ని బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఎందుకు ఇప్పుడు డెసిషన్ ట్రీ నోడ్‌ని బిల్డ్ చేసినప్పుడు బెస్ట్ అట్రిబ్యూట్ ఏదైతే ఉందో దాంతోని డెసిషన్ ట్రీని బిల్డ్ చేస్తామనమాట. ఈ ప్రాసెస్‌ని మనం డెసిషన్ ట్రీలో కంటిన్యూ చేస్తూ ఉండాలనమాట. సబ్సెట్స్‌ని క్రియేట్ చేసుకుంటూ ఈ స్టెప్ 3 అంటే డివైడ్ చేయడము, చేస్తూ ఉండడం. డివైడ్ చేయడము, బిల్డ్ చేయడం. డివైడ్ చేయడం, బిల్డ్ చేయడం ఎప్పటిదాకా చేస్తూ ఉండాలంటే బెస్ట్ అట్రిబ్యూట్ ఏదైతే వస్తుందో అప్పటిదాకా ఈ ప్రాసెస్‌ని కంటిన్యూ చేయాలనమాట. అంటే దానివల్ల ఏంటంటే మనకి ఫర్దర్ క్లాసిఫికేషన్ అనేది ఉండదు అని అనిపిస్తుంది చూడండి. అప్పుడు మనం ఆ ప్రాసెస్‌ని ఆపేయాలి. ఇది ఆల్‌గోరిథం అనమాట.
సో మనం ఇందాక ఆల్రెడీ అట్రిబ్యూట్ సెలక్షన్ మెజర్ అని చెప్పేసి అన్నాం కదా, దాన్ని యూజ్ చేసుకొని బెస్ట్ అట్రిబ్యూట్ని ఫైండ్ అవుట్ చేస్తామని అన్నాం. సో దానికి ఫార్ములా అంటే ఇన్ఫర్మేషన్ గెయిన్ ఫార్ములా ఏంటంటే గెయిన్ ఆఫ్ ఎస్ కామా ఏ ఈక్వల్స్ టు ఎంట్రోపీ ఆఫ్ ఎస్ మైనస్ వెయిటెడ్ ఎంట్రోపీ ఆఫ్ ఎస్ కామా ఏ. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని చేస్తామన్నమాట. సో ఇందులో ఎంట్రోపీ ఉంది కదా, ఎంట్రోపీకి ఫార్ములా ఏంటంటే మైనస్ సమ్మేషన్ ఐ ఈక్వల్స్ టు 1 to I పిఐ లాగ్ టు పిఐ అని చెప్పేసి ఫార్ములా అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీరు పార్టీకి వెళ్ళాలి. సో పార్టీకి వెళ్ళడానికి మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే పార్టీకి డైరెక్ట్గా వెళ్ళడం, లేకపోతే మీకు ఏదైనా స్టడీ చేయడం కోసం స్టడీ చేయాల్సింది ఉంది అని చెప్పేసి అనుకుందాం. ఒకవేళ మీకు పార్టీకి వెళ్ళాలి ఖచ్చితంగా, ఏం డెడ్ లైన్స్ లాంటివి లైక్ స్టడీ చేయాల్సినవి ఏం లేకపోతే డైరెక్ట్ పార్టీకి వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, డెడ్ లైన్ అంటే ఇప్పుడు మనం రాయాల్సింది, ఒకవేళ స్టడీ చేయాల్సింది ఉంది అనుకోండి, మనం పార్టీకి వెళ్ళలేం కాబట్టి డెడ్ లైన్ అని చెప్పేసి ఉంటుంది. డెడ్ లైన్ అనేది ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం ఇక్కడ ఇప్పుడు మనకి స్టడీ అనేది తొందరగా ఈ రోజులో రేపు సబ్మిట్ చేసేది ఉండొచ్చు, లేకపోతే ఒక 2-3 డేస్లో సబ్మిట్ చేసేది ఉండొచ్చు, లేకపోతే 1 month 2 months అలా టైం చాలా డేస్ ఉండడం కూడా ఉండొచ్చు అనమాట. సో అర్జెంట్ అయితే ఏం చేయాలి, ఇప్పుడు ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయాలనుకోండి స్టడీ చేయాల్సి వస్తుంది. అదే కొంచెం దగ్గరలో ఉంటే కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి అలా అనుకుంటాం కదా, కాబట్టి కొంచెం లేజినెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇప్పట్లో లేదు, ఒక 3-4 డేస్, ఒక 3-4 months అలా ఎక్కువ రోజులు టైం ఉందనుకోండి, డైరెక్ట్గా పబ్కి వెళ్ళిపోవడమే అనమాట. నెక్స్ట్ నియర్ ఉంది కాబట్టి కొంచెం లేజినెస్ వస్తుంది కాబట్టి, ఒకవేళ లేజినెస్ కనుక ఉంటే టీవీ చూడడము, లేకపోతే టీవీ అనే కాదు గేమ్స్ ఆడడము, ఇలాంటివి ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లేజీ లేకపోతే ఏం చేయాలి, స్టడీ చేయాలన్నమాట. ఇంకా ఫర్దర్గా మనకి ఇక్కడ క్లాసిఫికేషన్స్ అనేవి పాసిబిలిటీస్ లేవు కాబట్టి ఇక్కడ ఈ ట్రీని ఆపేసామన్నమాట. ఇది డెసిషన్ ట్రీ అనమాట. ఓకే. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజ్, మనం దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే అర్థం చేసుకోవడం ఈజీ, అంతేకాకుండా ప్రిడిక్షన్స్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. న్యూమరిక్ అండ్ కేటగిరీ రెండింటిని హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడదామంటే మెషిన్ లెర్నింగ్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, ఫైనాన్స్, బ్యాంకింగ్, మార్కెటింగ్లో యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది కూడా సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమే. ఇది ఎందులో యూజ్ చేస్తున్నామంటే క్లాసిఫికేషన్లోనే యూజ్ చేస్తున్నాం. డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్లో యూజ్ చేస్తాం, అండ్ ఇది మాత్రం క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్లోనే యూజ్ చేస్తాం అనమాట. ఇందాకన్నా కదా లాజిస్టిక్ అనేది బైనరీ క్లాసిఫికేషన్ కోసం యూజ్ చేస్తామని చెప్పేసి, అంటే 2 అవుట్కమ్స్ అనేవి ఎక్కడైతే పాసిబిలిటీస్ ఉంటాయో అక్కడ యూజ్ చేస్తాం అనమాట. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఎస్ఆర్ నో కండిషన్స్, ట్రూ ఆర్ ఫాల్స్, 0 or 1 కండిషన్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి వాటి దగ్గర యూజ్ చేస్తాం అనమాట. సో టైప్స్ ఉంటాయి అందులో ఫస్ట్ టైప్ ఏంటంటే బైనామియల్ లాజిస్టిక్ రిగ్రెషన్. బైనామియల్ అంటే ఏంటంటే డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి కదా, వాటికి 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తే దాన్ని బైనామియల్ లాజిస్టిక్ రిగ్రెషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి, ఎస్ఆర్ నో కావచ్చు, పాస్ ఆర్ ఫెయిల్, ట్రూ ఆర్ ఫాల్స్, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే. ఇదొక కామన్ ఫామ్ అనమాట. లాజిస్టిక్ రిగ్రెషన్లో కామన్ ఫామ్ ఏంటంటే బైనామియల్ లాజిస్టిక్ రిగ్రెషన్. నెక్స్ట్ మల్టీనామియల్ లాజిస్టిక్ రిగ్రెషన్. మల్టీనామియల్ అంటే ఏంటంటే ఇది కూడా డిపెండెంట్ వేరియబుల్ ఉన్నప్పుడే యూజ్ చేస్తాము, కానీ ఇక్కడ అవుట్కమ్స్ ఏంటివంటే 3 or more అవుట్కమ్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫారెస్ట్లో ఏమేమి యానిమల్స్ ఉంటాయమ్మా అని చెప్పేసి ఎవరైనా అంటే ఏం చెప్తాం మనం, టైగర్, లయన్, జిరాఫీ, జీబ్రా, ఇలా కొన్ని యానిమల్స్ అనేవి చెప్తాం కదా. అంటే మనకి 3 or more కేటగిరీస్ అనేవి పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో మల్టీనామియల్ లాజిస్టిక్ రిగ్రెషన్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఆర్డినల్ లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే ఏంటంటే ఆర్డర్ వైజ్గా అంటే ర్యాంకింగ్ని బేస్ చేసుకొని డిపెండెంట్ వేరియబుల్స్లో మనకి నెంబర్ ఆఫ్ కేటగిరీస్ 3 or more కేటగిరీస్ ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తామన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే లో, మీడియం, హై. అంటే ఇప్పుడు లో అంటే మనకి లో టెంపరేచర్ అనుకోండి 0 to 20 degrees, నెక్స్ట్ 20 degrees to 40 degrees, 50 to 100 degrees. అంటే ఇది లో కేటగిరీ. అంటే ర్యాంకింగ్ని బేస్ చేసుకొని మనం కేటగిరీస్ లాగా 3 or more కేటగిరీస్ ఉన్నప్పుడు ఆర్డినల్ లాజిస్టిక్ రిగ్రెషన్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే. వర్క్స్ ఆఫ్ లాజిస్టిక్ రిగ్రెషన్. ఈ వర్క్స్లో అంటే ఈక్వేషన్స్ ఏమేమి వాడతామంటే లీనియర్ రిగ్రెషన్స్కి అయితే z ఈక్వల్స్ టు b0 ప్లస్ b1x1 ప్లస్ b2x2 ప్లస్ సో ఆన్ అనమాట. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం లీనియర్ రిగ్రెషన్ ఈక్వేషన్ కోసం. నెక్స్ట్ సిగ్మాయిడ్ ఫంక్షన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రాబిలిటీ లాంటివి ఫైండ్ అవుట్ చేసేవి ఉంటాయి కదా, అలాంటప్పుడు సిగ్మాయిడ్ ఫంక్షన్ని యూజ్ చేస్తామన్నమాట. దాని ఫార్ములా ఏంటంటే సిగ్మా ఆఫ్ z ఈక్వల్స్ టు 1/1 ప్లస్ e పవర్ మైనస్ z అనమాట. సిగ్మా ఆఫ్ z అంటే ఏంటి, మనకు కావాల్సిన అవుట్పుట్ ప్రాబిలిటీ అనమాట. ఈ అంటే బేస్ ఆఫ్ న్యాచురల్ ఆల్గరిథం యొక్క బేస్ అనమాట. z అనేది ఏంటంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ ఫీచర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క కాంబినేషన్. ఒకవేళ మనకి ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0.5 వస్తే ప్రిడిక్షన్ 1 అని చెప్పేసి చూపిస్తాం, అంటే ప్రాబిలిటీ 1 అని చెప్పేసి ప్రిడిక్ట్ చేస్తుంది.
ఒకవేళ లెస్ దాన్ వచ్చిందనుకోండి ప్రిడిక్షన్ 0 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. ప్రాబిలిటీ అనేది 0 అని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇందులో మనం ఎలాంటి మెట్రిక్స్ని యూస్ చేస్తామంటే అక్యురసీ, ప్రిసిషన్, రీకాల్, ఎయిర్ఫోన్ స్కోర్ లాంటి మెట్రిక్స్ని యూస్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. లీనియర్గా ఉన్న వాటికి ఈజీగా వర్క్ అయ్యేటట్టుగా చూసుకుంటుంది. నెక్స్ట్ అప్లికేషన్స్. దీంట్లో అప్లికేషన్స్ ఏంటంటే క్రెడిట్ స్కోరింగ్, ఫ్రాడ్ డిటెక్షన్, కస్టమర్ చర్న్ ప్రిడిక్షన్, ఈమెయిల్ చర్న్ ప్రిడిక్షన్ మార్కెటింగ్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. ఇవి లీనియర్లో యూస్ఫుల్ కానీ కాంప్లెక్స్ ఉన్న రిలేషన్షిప్స్కి యూస్ఫుల్ కాదనమాట. అంటే నాట్ సూటబుల్ అని చెప్పేసి అంటున్నాము. ఓకే, ఫీచర్ స్కేలింగ్ అనేది రిక్వైర్ అనమాట, చాలా ఇంపార్టెంట్. సో లీనియర్ రిగ్రెషన్కి లాజిస్టిక్ రిగ్రెషన్స్కి డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం. దీంట్లో ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, ఇది ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ కోసం దీన్ని యూజ్ చేస్తాం లీనియర్ రిగ్రెషన్ని. క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్కి ఏమో లాజిస్టిక్ రిగ్రెషన్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇందులో ఇన్పుట్ వేరియబుల్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, ఇందులో ఏమో కేటగిరీలుగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ అవుట్పుట్. దీంట్లో అవుట్పుట్ యొక్క రేంజ్ ఎలా అంటే -∞ నుంచి +∞ దాకా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబిలిటీ లాగా 0 అండ్ 1స్లో మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఫంక్షన్ ఈక్వేషన్. ఈ ఫంక్షన్ వాడదామంటే స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్స్ని యూజ్ చేస్తాం. ఇందులో ఏంటంటే సిగ్మాయిడ్ ఈక్వేషన్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఈక్వేషన్స్కి ఫార్ములా స్ట్రైట్ లైన్ అంటే లీనియర్ కాబట్టి y = b0 + b1x అనేది యూజ్ చేస్తాం. బట్ సిగ్మాయిడ్లో ఏంటంటే ప్రాబిలిటీలో కాబట్టి p = 1/1 + e⁻⁻z ఫార్ములాని యూజ్ చేస్తాం. అంటే ఈ ఈక్వేషన్ని యూజ్ చేస్తాం. ఇందులో మనం ఎప్పుడైనా సరే న్యూమరికల్ వాల్యూని ప్రిడిక్ట్ చేస్తాము. ఇందులో ప్రాబబిలిటీ కానీ క్లాస్ లేబుల్స్ ఉంటాయి కదా, వాటిని ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ దీంట్లో ఫంక్షన్స్ ఏం ఎర్రర్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తామంటే మీన్ స్క్వేర్ ఎర్రర్ అలాంటి మెట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందులోకి వచ్చేసరికి లాగ్ లాస్ అంటే ఎంట్రోపీ ఫైండ్ అవుట్ చేయడం కోసం చేస్తాం అనమాట. ఇదేంటంటే లీనియర్ రిలేషన్షిప్స్కి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట వేరియబుల్స్ మధ్యలో. ఇదేంటంటే లీనియర్ రిలేషన్షిప్కి ఎక్కడంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ మధ్యలో లీనియర్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ యూస్ కేస్ ఎగ్జాంపుల్ ఏంటంటే హౌస్ ప్రైస్, సేల్ ఫోర్కాస్టింగ్ న్యూమరికల్లోనే ఉంటుంది కదా. ఫ్రాడ్ డిటెక్షన్, స్కామ్ డిటెక్షన్స్లో లాజిస్టిక్ రిగ్రెషన్ని యూజ్ చేస్తాం. ఇది సింపుల్గా ఉంటుంది, బట్ ఇదేంటంటే కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. ఇందులో యూజ్ చేసే మెట్రిక్స్ ఏంటంటే RMSE, రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్, R² యూజ్ చేస్తాం. ఇందులో అక్యురసీ, ప్రిసిషన్, రీకాల్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్. న్యూరల్ నెట్వర్క్ అంటే ఇందాక చెప్పాం కదా, ఏంటి మనము హ్యూమన్ బ్రెయిన్ ఇన్స్పైర్ చేసుకొని ఇది ఒక మోడల్ని ఒక టైప్లో మనం క్రియేట్ చేసామన్నమాట. సో మనకి ఇందులో ఏంటంటే ఇంటర్ కనెక్టెడ్ నోడ్స్ని ఉంటాయన్నమాట, యూజ్ చేసుకుంటాం. అయితే వాటిని మనం ఏమంటామంటే న్యూరాన్స్ అని చెప్పేసి అంటాం. వాటి వల్ల ఏంటంటే ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, ఇది ఒక అనుకున్నట్లయితే ఇది నోడ్ అండ్ ఇక్కడ ఇంటర్నల్ నోడ్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయనుకోండి. ప్రతి ఒక్కటి ఇంకొక దాంతో ఇంటర్ కనెక్టెడ్ అయ్యి ఉంటాయి అనమాట. ఫస్ట్లో ఉండేది ఏంటంటే ఇన్పుట్ లేయర్ అండ్ హిడెన్ లేయర్, అవుట్పుట్ లేయర్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. సో ఇన్పుట్ లేయర్ అంటే ఏంటంటే నెట్వర్క్ అనేది ఇన్పుట్ డేటాని రిసీవ్ చేసుకుంటుంది ఈ లేయర్లో, ఇన్పుట్ లేయర్లో. అయితే ప్రతి ఒక్క న్యూరాన్ అనేది ఏం చూపిస్తుందంటే ఫీచర్స్ని, ఇన్పుట్ డేటా ఉంది కదా దాని యొక్క ఫీచర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ హిడెన్ లేయర్. హిడెన్ లేయర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇది కాంపిటేషనల్ లిఫ్టింగ్ లాంటి వాటిని పర్ఫామ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఎలా అంటే మనకి అవుట్పుట్ రావడం కోసం ఇన్పుట్ని తీసుకొని దానికి కావాల్సినట్టుగా అంటే ఇన్పుట్ డేటాని ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తుంది అనమాట. ఎలా అంటే అవుట్పుట్కి యూజ్ అయ్యేటట్టుగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇందులో యూనిట్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం ఏమంటామంటే న్యూరాన్స్ అని చెప్పేసి అంటామన్నమాట. నెక్స్ట్ అవుట్పుట్ లేయర్. అవుట్పుట్ లేయర్ అంటే ఏంటంటే ఫైనల్ లేయర్ అనమాట. మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ వస్తుంది. అయితే అవుట్పుట్ అనేది మనం క్లాసిఫికేషన్ చేసామా, రిగ్రెషన్ని యూజ్ చేసుకున్నామనే దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట అవుట్పుట్ అనేది. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్. సో వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టెప్స్ ద్వారా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇన్పుట్ ఫీచర్ని చూపిస్తాం, అంటే ఇన్పుట్ లేయర్లోకి ఇన్పుట్ డేటాని పంపిస్తాం అనమాట. సెకండ్ వెయిటెడ్ అంటే ఇప్పుడు న్యూరాన్స్ అనేవి ఏంటంటే ఇన్పుట్ వాల్యూస్ ఉంటాయి కదా వాటన్నిటిని వెయిట్స్తోని బయాస్ వాల్యూస్తోని మల్టిప్లై చేస్తాం అనమాట. వెయిటెడ్ అంటే సో మనం x1 x2 అని తీసుకున్నాం, b1 b2 అని కూడా తీసుకోవచ్చు అనమాట. వాటిని మల్టిప్లై చేస్తున్నాం ఎందుకంటే ఇన్పుట్ రావడం కోసం, ఇన్పుట్ వాల్యూస్ రావడం కోసం అనమాట. నెక్స్ట్ యాక్టివేషన్ ఫంక్షన్. యాక్టివేషన్ ఫంక్షన్ అంటే మనం ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని మీనింగ్ఫుల్ అవుట్పుట్ రావడం కోసం ట్రై చేస్తాం అనమాట. ఇందులో జనరల్గా యూజ్ చేసే ఫంక్షన్స్ ఏంటంటే సిగ్మాయిడ్ కావచ్చు, సాఫ్ట్ మ్యాక్స్ అనే కొన్ని ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫార్వర్డ్ ప్రాపగేషన్. ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటే ఏంటంటే సిగ్నల్ అనేది ఇన్పుట్ నుంచి హిడెన్ లేయర్ నుంచి అవుట్పుట్కి వస్తుంది అనమాట. దానివల్ల ప్రిడిక్షన్ చేస్తామన్నమాట.
ఇదేంటంటే ఓన్లీ వన్ డైరెక్షన్ నుండి మూవ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ ప్రాపగేషన్లో ఏం చేస్తామంటే మనం వెయిట్స్ ఉంటాయి కదా, ఆ వెయిట్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. క్యాలిక్యులేట్ చేసిన ప్రతిసారి అడ్జస్ట్ చేసుకుంటూ మనము ప్రిడిక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా అడ్జస్ట్ చేయడం వల్ల అక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ప్రిడిక్షన్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు అనమాట బ్యాక్ ప్రాపగేషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్. ఇందులో టైప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్. ఫీడ్ ఫార్వర్డ్ అంటే ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఉంటుంది కదా, సింపుల్ ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే డేటాని ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి ఒక డైరెక్షన్లో మాత్రమే మూవ్ అయ్యేటట్టు చేస్తుంది. నెక్స్ట్ సింగిల్ లేయర్ పర్సెప్షన్. సింగిల్ లేయర్ అంటే ఓన్లీ వన్ లేయర్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఏంటి ఇన్పుట్స్ని సమ్ చేస్తాం, మళ్ళీ యాక్టివేషన్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం అనమాట అవుట్పుట్ రావడం కోసం. నెక్స్ట్ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్. మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ అనేది ఏంటంటే ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్ ఉంది కదా, దానికి అందులో ఒక టైప్ అనమాట. ఇందులో ఏంటంటే 2 ఆర్ మోర్ లేయర్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫస్ట్ లేయర్ ఏమో ఇన్పుట్ ఉంటుంది, లాస్ట్ లేయర్ ఏమో అవుట్పుట్ ఉంటుంది. మధ్యలో 1 ఆర్ మోర్ హిడెన్ లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కన్వోల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్. కన్వోల్యూషనల్ అంటే ఏంటంటే ఇమేజ్ని యూజ్ చేసుకొని ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తామన్నమాట. నెక్స్ట్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. రికరెంట్ అంటే ఏంటంటే సీక్వెన్షియల్ ప్రిడిక్షన్ అనమాట. ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ ఇది ఒక ప్రిడిక్షన్ చేసామనుకోండి, నెక్స్ట్ దీన్ని అలా ఒకదాని తర్వాత ఒకదాన్ని ప్రిడిక్ట్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే స్టాక్స్ ప్రైస్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే బిజినెస్లో, హెల్త్ కేర్, ఫైనాన్స్, మార్కెటింగ్లో యూజ్ చేస్తాం. అడ్వాంటేజెస్ ఏంటంటే అన్‌స్ట్రక్చర్డ్ డేటాని కూడా హ్యాండిల్ చేస్తుంది, అక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది, స్కేలబుల్గా ఉంటుందన్నమాట. లిమిటేషన్స్ ఎక్కడ, దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే కాస్ట్ అనేది ఎక్కువ, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అంతేకాకుండా చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది యూస్ఫుల్ అనమాట ఇందులో. నెక్స్ట్ కేఎన్ఎన్, కే నియరెస్ట్ నైబర్ అనమాట. ఇది కూడా ఒక సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ మోడల్ అనమాట. ఇందులో కూడా మనం క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ని తీసుకుంటాం. దీన్ని మనం లేజీ లెర్నర్ అని కూడా పిలుస్తాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ట్రైనింగ్ సెట్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నాము, ట్రైన్ చేసి దాన్ని బట్టి ప్రిడిక్షన్స్ అనేవి చేయడం కోసం కదా. ఒకవేళ ట్రైనింగ్ సెట్ని యూజ్ చేసినా కానీ ఇది దాని ద్వారా మిస్టేక్స్ని లెర్న్ చేసుకోదన్నమాట, అంటే నేర్చుకోదు. కానీ ఇంకా లేజీగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి దీనికి లేజీ లెర్నర్ అని చెప్పేసి పేరు పెట్టారనమాట. అయితే ఇదేంటంటే లేబుల్స్ ఉంటాయి కదా టెస్ట్ డేటా సెట్స్లో, వాటిని ప్రిడిక్ట్ చేస్తుంది. దేన్ని యూజ్ చేసుకోనంటే క్లోజెస్ట్ నైబర్లో ఉన్న లేబుల్స్ని యూజ్ చేసుకొని దాని లేబుల్స్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ లేబుల్ ఎక్కడ రావాలి ఏంటి అని చెప్పేసి ప్రిడిక్ట్ చేస్తుంది. కే అనేది ఏంటంటే మోస్ట్ హైపర్ పారామీటర్, ఇంపార్టెంట్ పారామీటర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే పర్ఫార్మెన్స్ని ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ ఉందనుకోండి, ఇది బిఫోర్ ఎలా ఉంటుంది, ఇది ఆఫ్టర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్తాం. సో మనకి ఏ అనే ఒక క్లాసిఫికేషన్ ఉంది అండ్ బి అనే ఒక క్లాసిఫికేషన్ ఉందన్నమాట. ఇలా ఉన్నప్పుడు నేను న్యూ డేటాని యాడ్ చేస్తున్నా. ఆ న్యూ డేటా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి దాని యొక్క ఫీచర్స్ని చెక్ చేసుకోవాలి. సో ఇది ఏంటి న్యూ డేటా, నేను యాడ్ చేయబోయే న్యూ డేటా అనమాట. ఇది బిఫోర్ ప్రిడిక్షన్. ఆఫ్టర్ ప్రిడిక్షన్ ఏమవుతుంది, బి అండ్ ఇది ఏ, తెలిసిందే కదా. అయితే ఈ న్యూ డేటా యొక్క ఫీచర్స్ దేంతో మ్యాచ్ అవుతున్నాయని చెప్పేసి, ఏ క్లాసిఫికేషన్కి మ్యాచ్ అవుతున్నాయని చెప్పేసి చెక్ చేసుకొని ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది సేమ్ ఏలో క్లాసిఫికేషన్లో ఉన్నట్టే ఉంది, అంటే ఫీచర్స్ కూడా దానిలో ఉండొచ్చు. కాబట్టి దాని నైబర్లో చెక్ చేసుకొని దీన్ని ఏ కేటగిరీలోకి కన్వర్ట్ చేసామన్నమాట. ఇలా అంటే ప్రిడిక్షన్స్ అనేవి ఏ క్లాసిఫికేషన్లోకి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తుంది. దేన్ని యూజ్ చేసుకొని అంటే నియరెస్ట్ నైబర్స్ని యూజ్ చేసుకొని చెప్తామన్నమాట. సో దీని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కే నైబర్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఎవరు కావాలి ఏది కావాలని చెప్పేసి. తర్వాతకి యూక్లిడియన్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఏది దానికి దగ్గరలో ఉందని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కోసం. నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసిన దాన్ని బట్టి కేఎన్ఎన్ని తీసుకోవాలన్నమాట. కేటగిరీస్ చేసుకుంటూ పోతే మనకి కే నైబర్ కౌంట్లో ఏది దగ్గరలో ఉందని చెప్పేసి తెలుసుకునేసి న్యూ డేటాని దానికి అసైన్ చేసుకోవాలి. అలా మన మోడల్ అనేది తయారవుతుంది అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ కే నియరెస్ట్ నైబర్. ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్స్టాన్స్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే ప్రిడిక్షన్స్ అనేవి సిమిలారిటీస్ని బేస్ చేసుకొని న్యూ డేటా యొక్క ప్రిడిక్షన్స్ బేస్ చేసుకొని చేస్తామన్నమాట. నెక్స్ట్ లేజీ లెర్నింగ్. దీన్ని మనం లేజీ లెర్నింగ్ అని చెప్పేసి ఎందుకంటే మనం ఇందాకే చెప్పాం కదా, ట్రైనింగ్ సెట్స్ ద్వారా ఇది నేర్చుకోదు కాబట్టి లేజీ లెర్నర్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ సిమిలారిటీ మెజర్, అంటే మనము ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకొని కొన్ని డిస్టెన్స్ మెట్రిక్స్ లైక్ యూక్లిడియన్ డిస్టెన్స్ అని చెప్పేసి అన్నాం కదా, దాన్ని యూజ్ చేసుకొని కేఎన్ఎన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూస్ఫుల్ అంటే కస్టమర్ సెగ్మెంటేషన్లో కానీ, ఫ్రాడ్ డిటెక్షన్లో, రికమెండేషన్ సిస్టమ్స్లో,
మెడికల్ డయాగ్నోసిస్లో ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్రిడిక్షన్ చేయాలి. క్లాస్ న్యూ డేటా పాయింట్స్ ఏంటంటే 3,4 అనే డేటా పాయింట్స్ ఉన్నాయి. ఓకే. అయితే వాటిని మనం ఏంటంటే x1 x2 మనకు ఆల్రెడీ ఒక టేబుల్ లాగా ఉందనుకుందాం. ఈ టేబుల్‌లో మనం 3,4ని యాడ్ చేయాలి. అయితే ఏ క్లాస్‌లోనా, బి క్లాస్‌లోనా మనం ఏ క్లాస్‌లో దాన్ని పాయింట్ చేయాలి. అంటే ఏ కేటగిరీలోకి వెళ్తుంది అది అని చెప్పేసి ఫైండ్ ఔట్ చేయాలనమాట. సో దీనికి ఇప్పుడు ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా మీకు ఆల్రెడీ 1, 2, 2, 3 ఇలా ఉన్నాయన్నమాట. క్లాసెస్ ఉన్నాయి. ఏ క్లాసెస్‌లో ఉన్నాయని చెప్పేసి. సో మనం ఏం చేయాలి ఫస్ట్ కే వాల్యూని మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలి. అంటే ఒక కే వాల్యూని అసైన్ చేసుకోవాలి. సో నేను కే వాల్యూని 3 అని చెప్పేసి అసైన్ చేసుకున్నాను. ఓకే. మనకి యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? d √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని డిస్టెన్స్ని ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. 3,4 అనేది మన న్యూ డేటా. అండ్ నెక్స్ట్ మిగిలిన డేటాస్ ఏమేమి ఉన్నాయి? 1,2 ఉంది, 2,3 ఉంది, 3,3 ఉంది, 4,5 అండ్ 5,6 అనే డేటా పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 3,4 1,2 మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. నెక్స్ట్ 3,4 2,3 నెక్స్ట్ 3,4 3,3 అలా ప్రతి ఒక్క దానికి డిస్టెన్స్ని ఫైండ్ ఔట్ చేయాలి. అలా డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేసాం. ఫస్ట్ 1,2తో చేస్తే డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే 2.83 నెక్స్ట్ 1.41 నెక్స్ట్ 1.41 2.83 అనే డిస్టెన్సెస్ వచ్చాయన్నమాట. సో 3 నియరెస్ట్ నైబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలన్నమాట. సో 3 నియరెస్ట్ నైబర్స్ అంటే ఏంటి? డిస్టెన్స్ ఏ 3 తక్కువ వచ్చినాయి అని అంటే 3,3కి డిస్టెన్స్ తక్కువ వచ్చింది, 2,3 అండ్ 4,5 అండ్ 5,6 1,2 చూసుకున్నట్లయితే అది హైయెస్ట్ ఉంది. అంటే అది నియరెస్ట్ కాదనమాట. సో ఈ 3 కేటగిరీస్ని తీసుకుంటాం అనమాట. అవి 3 కూడా ప్రిడిక్షన్స్ అనేవి చూసుకున్నట్లయితే 2 ఇప్పుడు 2,3 అనేది ఓన్లీ 2,3 అనేది మాత్రమే ఏ కేటగిరీలో ఉంది. అండ్ 3,3 4,5 అనేవి మాత్రం బి కేటగిరీలో ఉన్నాయి. కాబట్టి మెజారిటీ అనేది దేనికి ఉంది? బికి ఉంది. కాబట్టి 3,4 అనేది కూడా బిలో క్లాసిఫై చేస్తామన్నమాట. ఇది కే నియరెస్ట్ నైబర్. నెక్స్ట్ బేసియన్ మోడల్. బేసియన్ మోడల్ అంటే ఏంటంటే మనకి ఇందులో 2 డెఫినేషన్స్ ఉంటాయి. మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఫ్రేమ్వర్క్. ఇది ఒక మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట. దేనికోసం అంటే స్టాటిస్టికల్ మోడల్స్ని బిల్డ్ చేయడం కోసం. దేన్ని యూజ్ చేసుకోండి అంటే ప్రియర్ నాలెడ్జ్ అంటే ఏంటంటే బిలీఫ్ అనమాట. ఇప్పుడు డేటాను అబ్జర్వ్ చేసి ఇది ఇలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఒక బిలీఫ్ ఉండడం. లేకపోతే దీనికి ఇంకో డెఫినేషన్ లాగా ఏం రాయొచ్చు అంటే సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ బేస్డ్ ఆన్ ద బేస్ థిరమ్ని యూజ్ చేసుకొని మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ని చేస్తామని చెప్పేసి రాయొచ్చు. దీనివల్ల మనకి ఏంటంటే ప్రాబిలిటీని అప్డేట్ చేయొచ్చు అనమాట. హైపోథసిస్కి ప్రాబిలిటీని అప్డేట్ చేసుకోవచ్చు. సో బేస్ థిరమ్కి ఫార్ములా ఏంటిదంటే P of h by d equals to P of d by h into P of h by P of d అనేది ఫార్ములా అనమాట. ఓకే. ఇందులో హెచ్ అంటే ఏంటంటే హైపోథెసిస్ ఆల్రెడీ చెప్పాను కదా. డి అంటే ఏంటంటే డేటా, న్యూ డేటా మనం యాడ్ చేయబోయే డేటా అనమాట. పి ఆఫ్ హెచ్ అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రయర్ అంటే ఏంటంటే బిలీఫ్ అనమాట. మనం ఏది ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నామో దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నెక్స్ట్ పి ఆఫ్ డి బై హెచ్ అంటే ఏంటంటే మనకి ఏ డేటా అనేది ఇస్తున్నాము, హైపోథెసిస్లో ఏ డేటా అనేది రిపీట్ అవుతుంది అని చెప్పేసి దాని యొక్క ప్రాబబిలిటీ. పి ఆఫ్ హెచ్ బై డి అంటే ఏంటంటే అప్డేట్ చేయడం. న్యూ డేటా యాడ్ చేసిన తర్వాతకి దాన్ని చూసి బిలీఫ్ అనేది చేంజ్ అవుతుంది కదా, అప్డేట్ అయిన ప్రాబబిలిటీ ఏదైతే ఉంటుందో అది పి ఆఫ్ హెచ్ బై డి అవుతుంది అనమాట. వై బేసియన్ మెథడ్స్ ఫర్ ప్రిడిక్షన్. సో బేసియన్ మెథడ్ ఎందుకు ప్రిడిక్షన్స్ కంటే అంటే అన్సర్టైనిటీని కూడా ప్రిడిక్షన్స్లో క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ ప్రిడిక్షన్స్ని అప్డేట్ చేస్తూ ఉంటుందన్నమాట. స్మాల్ డేటా సెట్స్కి ఈజీగా వర్క్ అవుతుంది. ఓవర్ ఫిట్టింగ్ని కూడా డిక్రీజ్ చేస్తుంది, అంటే అవాయిడ్ చేస్తుంది. కాబట్టి మనం బేసియన్ మెథడ్స్ అనేవి ప్రిడిక్షన్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ బేసియన్ మెథడ్. అంటే అందులో ఫస్ట్ వన్ ఏంటంటే నేవ్ బేస్ క్లాసిఫికేషన్. నేవ్ బేస్ క్లాసిఫికేషన్ అనేది ఏంటంటే సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోయే క్లాసిఫికేషన్ అనమాట ఇది. అంతేకాకుండా బేస్ థిరమ్ని యూజ్ చేసుకుని ఇండిపెండెంట్గా ఉన్న ఫీచర్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర బేస్ థిరమ్ని యూజ్ చేసుకుంటుంది. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే స్పామ్ డిటెక్షన్లో, సెంటిమెంట్ అనాలిసిస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ బేసియన్ బిలీఫ్ నెట్వర్క్. ఇది ఏంటంటే గ్రాఫికల్ మోడల్స్ అనేవి ఉంటాయన్నమాట. ప్రాబిలిటీస్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో ప్రాబిలిటీ ఎలా ఉంటుందని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. డిపెండెన్సీస్ని కూడా చూపిస్తుంది అనమాట. ఇందులో మనం ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ అవుట్కమ్స్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫాల్ట్ డిటెక్షన్ అండ్ రిస్క్ ప్రిడిక్షన్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ బేసియన్ ఆప్టిమైజేషన్ అంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే దీన్ని హైపర్ పారామీటర్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర యూజ్ చేస్తాం అనమాట.
అయితే ఇదేంటంటే బెస్ట్ మోడల్ సెట్టింగ్ ఏది అని చెప్పేసి చూస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ బేషియన్ లీనియర్ రిగ్రెషన్. బేషియన్ లీనియర్ రిగ్రెషన్ అనేది ఏంటంటే లీనియర్ రిగ్రెషన్ ఎక్స్టెన్షన్లో వచ్చిందనమాట. ఇందులో మనకి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ని ప్రొవైడ్ చేస్తుంది. మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్స్ ఎలా అంటే ఫస్ట్ సెట్ ప్రేయర్ అంటే బిలీఫ్ ఏదైతే ఉందో అది అక్కడ పెట్టాలి. తర్వాత డేటాని కలెక్ట్ చేసుకోవాలి. కంప్లీట్ లైక్లీహుడ్ అంటే ఏదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పాలి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ పోస్ట్ చేయడం అంటే క్యాలిక్యులేట్ అంటే డేటాని యాడ్ చేసిన తర్వాతకి బిలీఫ్ మళ్ళీ చేంజ్ అవుతుంది కదా, అది ఎంత ఉంది ఏంటుంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ప్రిడిక్షన్స్ అనేవి చేసుకోవాలి. నెక్స్ట్ అడ్వాంటేజెస్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటివంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అన్సర్టెనిటీని హ్యాండిల్ చేస్తుంది, రోబస్ట్గా ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ లాగా చూసుకున్నట్లయితే మనం ఏం చేయాలంటే ఒక న్యూ ఈమెయిల్ అనేది మనం యాడ్ చేస్తాం. అది స్పామా అంటే న్యూ ఈమెయిల్ అనేది మనకు వచ్చింది, అది స్పామా కాదా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలి. దేన్ని యూజ్ చేసుకున్నారంటే బేషియన్ మోడల్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 2 వర్డ్స్ ఉన్నాయి అనుకుందాం, ఆఫర్ ఫ్రీ అని వర్డ్స్ ఉన్నాయి. మనకి స్పామ్లో అపీర్ అవ్వడానికి 60% అండ్ 70% ఛాన్సెస్ ఉన్నాయి, 10% అండ్ 5% నాట్ స్పామ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అనుకుందాం. వాడు స్పామ్ ప్రాబబిలిటీని అండ్ నాట్ స్పామ్ ప్రాబబిలిటీని మనకి ఇస్తాడనమాట. ఓకే, అయితే ఫీచర్స్ ఏంటి ఉన్నాయి మనకి, ఆఫర్ ఆర్ స్పామ్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఆఫర్ బై స్పామ్ అంటే స్పామ్ అయ్యే ఛాన్సెస్ ప్రాబబిలిటీ ఏంటంటే ఇప్పుడు స్పామ్కి పాసిబిలిటీ ఎంత 60 కదా, 60 బై టోటల్ ఎంత 100 బై స్పామ్. నెక్స్ట్ నాట్ స్పామ్కి పాసిబిలిటీస్ ఎంత 10/100, అది చేస్తే ఎంత వచ్చింది 0.6 అనేది వచ్చింది అనమాట. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ స్పామ్ ఎంత ఇచ్చారంటే 0.4 అని చెప్పేసి ఇచ్చారనమాట. సో స్పామ్కి 0.4 అంటే నాట్ స్పామ్కి ఏమవుతుంది 0.6 కదా, నాట్ స్పామ్కి ఏమో 0.6 అనమాట. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆఫర్ బై స్పామ్ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రీ బై స్పామ్ అంటే ఫ్రీకి స్పామ్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, ఎంత 70/100 బై 5/100 అనమాట. చేస్తే ఎంత వస్తుంది 0.7 అనేది వస్తుంది అనమాట. ఓకే, సో మనకి కావాల్సింది ఏంటి, ఈమెయిల్ అనేది స్పామా కాదా కాబట్టి పీ ఆఫ్ ఈమెయిల్ బై స్పామ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే ఇది, అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఆఫర్ బై స్పామ్ అంటే ఆఫర్ స్పామ్ అయ్యే ఛాన్సెస్ ఇంటూ అండ్ ఫ్రీ స్పామ్ అయ్యే ఛాన్సెస్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ స్పామ్, మూడింటిని చేయాలి. అంటే 0.6 ఇంటూ 0.7 ఇంటూ 0.4 చేస్తే వస్తుంది అనమాట. ఆన్సర్ ఏంటంటే 0.168 అని చెప్పేసి వచ్చింది. అలానే నాట్ స్పామ్కి కూడా ఫైండ్ అవుట్ చేయాలి. నాట్ స్పామ్కి ఫార్ములా ఏమొస్తుంది, ఇప్పుడు ఫస్ట్ పైన 10/100 బై 60/100 అనేది వస్తుంది. అలా చేసుకుంటూ పోతే 0.1 0.05 అని చెప్పేసి వచ్చినాయి. నాట్ స్పామ్కి 0.6. అలా నాట్ స్పామ్కి ఫార్ములా ఏమొస్తుంది 0.1 ఇంటూ 0.05 ఇంటూ 0.6 చేస్తే 0.003 అని చెప్పేసి వచ్చింది. ఓకే, స్పామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంత 0.168, నాట్ స్పామ్ అవ్వడానికి 0.003 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో స్పామ్కి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈమెయిల్ అనేది ఏంటంటే స్పామ్ అయ్యిందన్నమాట. ఓకే, ఇది బేషియన్ మోడల్. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ పార్ట్ ఏంటంటే రిగ్రెషన్ మోడల్. రిగ్రెషన్ మోడల్ అనేది ఏంటంటే ఇది ఒక స్టాటిస్టికల్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్ అనమాట. దేనికోసం యూజ్ చేస్తున్నాము, న్యూమరికల్ బేస్ ఉన్న వాటిని బేస్ చేసుకుని ఉన్న వాటిని కంటిన్యూస్గా న్యూమరీస్గా ఉన్న వాటిని అంటే న్యూమరికల్గా ఉన్న వాటిని ప్రిడిక్ట్ చేయడం కోసం యూస్ చేస్తాం అనమాట. ఇదేంటి, రిలేషన్షిప్స్ని, ప్యాటర్న్స్ని, ఫ్యూచర్ వాల్యూస్ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే లీనియర్ రిగ్రెషన్. లీనియర్ అంటే ఏంటి, లీనియర్గా ఉంటుంది అంటే స్ట్రైట్ లైన్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇదేంటంటే ఇండిపెండెంట్ వేరియబుల్ని యూస్ చేసుకొని డిపెండెంట్ వేరియబుల్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దీనికి ఫార్ములా ఏంటంటే y = a + bx. నెక్స్ట్ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్. మల్టిపుల్ అంటే ఏంటి, లీనియర్ రిగ్రెషన్కి ఎక్స్టెన్షన్ అనమాట ఇది. ఇందులో ఏంటంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ని కూడా ప్రిడిక్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇందులో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి y = b0 + b1bx + b2bx + so on bnx + e అని చెప్పేసి వస్తుంది. ఈ అంటే ఏంటంటే ఎర్రర్ అనమాట. ఇక్కడ ఏంటి, ఓన్లీ 1 మాత్రమే వచ్చింది లీనియర్ రిగ్రెషన్లో, బట్ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ వస్తాయి అన్నమాట, మల్టిపుల్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ వస్తాయి. నెక్స్ట్ పాలినామియల్ రిగ్రెషన్. పాలినామియల్ అంటే ఏంటంటే పాలినామియల్ టర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. నాన్ లీనియర్ రిలేషన్షిప్స్ని యూజ్ చేసుకొని పాలినామియల్ టర్మ్స్ని రిప్రజెంట్ చేస్తాం. దానికి ఫార్ములా ఏంటంటే y = b0 + b1x + b2x2 + b3x3 so on bnxn + e అని చెప్పేసి ఫార్ములా అనమాట బైనామియల్ రిగ్రెషన్. నెక్స్ట్ యాక్సెసింగ్ ప్రిడిక్టివ్ మోడల్స్. ఇందులో ఫస్ట్ ఏంటంటే బ్యాచ్ అప్రోచ్ టు మోడల్ అసెస్మెంట్. బ్యాచ్ అప్రోచ్ టు మోడల్ అసెస్మెంట్ అంటే మనం ప్రిడిక్షన్ మోడల్ ఉంది కదా, దాన్ని ఫిక్స్డ్ డేటా సెట్స్
అంటే ఒక బ్యాచెస్లా ఉన్న వాటన్నిటిని కలిపి ఒక్కసారే పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తామన్నమాట. బ్యాచ్ అప్రోచ్ టు మోడల్ అసెస్మెంట్లో అయితే ఒక్కొక్క మోడల్ని పార్ట్స్ లాగా చేసి పార్ట్స్ని ఒక్కొక్క దాన్ని టెస్ట్ చేసే బదులు మోడల్ మొత్తాన్ని ఒకేసారి టెస్ట్ చేస్తామన్నమాట బ్యాచ్ అప్రోచ్లో. బ్యాచ్ అప్రోచ్ అనేది కామన్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే డేటా అనేది స్టాటిక్ అంటే కాన్స్టెంట్గా స్టేబుల్గా ఉన్న దగ్గర యూజ్ చేస్తాం. మనకి పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడెక్కడైతే చెక్ చేయాలో అలాంటి ప్లేసెస్లో యూజ్ చేస్తాం. రియల్ టైమ్ ఎవాల్యుయేషన్ అనేది మనకి ఇక్కడ అవసరం ఉండదన్నమాట. సో ఇందులో స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే డేటా సెట్ని డివైడ్ చేయాలి. ఎలా అంటే ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ సెట్ లాగా. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఏం చేస్తాం, ట్రైన్ చేసిన తర్వాతకి టెస్ట్ డేటాని ఎవాల్యుయేట్ చేస్తాం. చేసిన తర్వాతకి పర్ఫార్మెన్స్ని మెజర్ చేయాలి కదా. మనం ఇది యూజ్ చేసేదే పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడం కోసం. ఫస్ట్ ట్రైన్ చేసిన తర్వాత టెస్ట్ చేసి పర్ఫార్మెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. పర్ఫార్మెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం రిగ్రెషన్ అయితే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్, ఆర్ స్క్వేర్ వంటి మెట్రిక్స్ని యూజ్ చేస్తాం. క్లాసిఫికేషన్కి అయితే అక్యురసీ, ప్రిసిషన్, రీకాల్, ఎఫెక్ట్స్ లాంటివి యూజ్ చేస్తాం అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మోడల్స్ యొక్క పర్ఫార్మెన్స్ని కంపేర్ చేసుకుంటాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే కాంప్లెక్స్ డేటా సెట్స్కి కూడా సింపుల్గా వర్క్ అవుతుంది. అంతేకాకుండా ట్రైనింగ్ చేసిన తర్వాతకి మోడల్ అనేది టెస్ట్ చేస్తాము. నెక్స్ట్ మనకి అప్డేట్ అనేది ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు అప్డేట్స్ అనేవి అవసరం ఉండవు అనమాట. ఫాస్ట్గా, సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. అండ్ అయితే ఎక్కడైతే మనకి డేటా అనేది కంటిన్యూస్గా అరైవ్ అవ్వకుండా ఉంటుందో అలాంటి వాటి దగ్గర ఇది సూటబుల్ అనమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్, ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. స్టాటిక్ డేటా సెట్స్కి యూస్ఫుల్, అంటే స్టేబుల్గా ఉండే డేటా సెట్స్కి యూస్ఫుల్ అనమాట. అడ్వాంటేజెస్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. ఇందులో ఏంటంటే రియల్ టైం పర్ఫార్మెన్స్ని చూపించదనమాట, అదొక డిసడ్వాంటేజెస్. అయితే టైమ్ సిరీస్ డేటా ఉంటుంది కదా, వాటికి ఇది సూటబుల్ కాదు, అంటే యూస్ఫుల్ కాదనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్సెంట్ కరెక్ట్ క్లాసిఫికేషన్. ఇది ఏం చేస్తుందంటే ప్రపోర్షన్ని మెజర్ చేస్తుంది. దేనికంటే టోటల్ ప్రిడిక్షన్స్ క్లాసిఫై అయ్యి కరెక్ట్గా ఉన్న వాటిని ప్రపోర్షన్స్ని మెజర్ చేస్తుంది అనమాట. సో దీనికి ఫార్ములా అంటే పర్సెంట్ కరెక్ట్ క్లాసిఫికేషన్ యొక్క అక్యురసీ ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ కరెక్ట్ ప్రిడిక్షన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ప్రిడిక్షన్స్ ఇంటూ 100. అంటే కరెక్ట్ ప్రిడిక్షన్స్ ఎన్ని చేసామని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం. సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రిడిక్షన్స్ ఎన్ని అయితే ఉంటాయో అవి ఇంటూ 100 అనమాట. సో కరెక్ట్ ప్రిడిక్షన్స్ అనేవి రెండు ఉంటాయి, ట్రూ పాజిటివ్ అండ్ ట్రూ నెగిటివ్. ట్రూ పాజిటివ్ అండ్ ట్రూ నెగిటివ్ అంటే ఏంటంటే మనం పాజిటివ్ అని గెస్ చేసింది పాజిటివ్ అవ్వడం. ఓకే, పాజిటివ్ అని గెస్ చేసింది పాజిటివ్ అయితే అది టీపీ. ఒకవేళ మనం నెగిటివ్ అని గెస్ చేసింది నెగిటివ్ అయితే అది టీఎన్ అవుతుంది అనమాట. ఓకే, సో అక్యురసీకి ఫార్ములా ఏంటిదంటే టీపీ ప్లస్ టీఎన్ బై టీపీ ప్లస్ టీఎన్ ప్లస్ ఎఫ్పీ ప్లస్ ఎఫ్ఎన్ ఇంటూ 100 అని చెప్పేసి ఫార్ములా. సో మనకి టోటల్ కరెక్ట్ ప్రిడిక్షన్స్ అనేవి మనకి పాజిటివ్ అని గెస్ చేసింది ఉంటాయి, నెగిటివ్ అని గెస్ చేసినవి ఉంటాయి. కాబట్టి దాన్ని యాడ్ చేస్తే మనకి కరెక్ట్ ప్రిడిక్షన్స్ అనేవి వస్తాయి. సో టోటల్ ప్రిడిక్షన్స్ అనేవి మనం కరెక్ట్ గెస్ చేసినవి ఉంటాయి అండ్ కరెక్ట్ గెస్ చేయనివి కూడా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఎఫ్పీ అంటే ఏంటంటే పాజిటివ్ అని ప్రిడిక్ట్ చేసాం కానీ అదేంటంటే నెగిటివ్ అవ్వడం, నెగిటివ్ అని ప్రిడిక్ట్ చేసాం కానీ అది పాజిటివ్ అవ్వడం, ఇలా ఉండడం అనమాట. వాటిని కూడా యాడ్ చేస్తే టోటల్ ప్రిడిక్షన్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇలా ప్రపోర్షన్ని ఫైండ్ అవుట్ చేస్తాం టోటల్ ప్రిడిక్షన్స్కి. సో దీనికి ఎగ్జాంపుల్ చేసినట్లయితే మనం 100 ప్రిడిక్షన్స్ చేసామనుకోండి, అందులో కరెక్ట్ ప్రిడిక్షన్స్ 85 చేసాం, రాంగ్ ప్రిడిక్షన్స్ 15 చేసామనుకోండి. అప్పుడు పీసీసీ అంటే ఇప్పుడు అక్యురసీకి ఫార్ములా ఏంటిది, కరెక్ట్లీ ప్రిడిక్టెడ్ బై టోటల్ ప్రిడిక్షన్స్ ఇంటూ 100 కదా. టోటల్ ప్రిడిక్షన్స్ ఎన్ని, 85 ప్లస్ 15 ఎంత, 100. సో 85/100 ఇంటూ 100 అంటే 85% అనేది మనకు వచ్చిన ప్రపోర్షన్, అంటే టోటల్ ప్రిడిక్షన్ అక్యురసీ ఇంత అని చెప్పేసి చెప్తాం అనమాట. సో దీని యొక్క యూజెస్ ఏంటంటే ఫ్రాడ్ డిటెక్షన్ చేయొచ్చు, స్పామ్ డిటెక్షన్, క్లాసిఫికేషన్ టాస్క్ని కూడా చేస్తుంది అనమాట. నెక్స్ట్ లిమిటేషన్స్. అయితే ఇది కొన్నిసార్లు ఏంటంటే మిస్లీడింగ్ అవుతుంది, ఎందుకంటే క్లాసెస్ అనేవి ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మిస్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ర్యాంక్ ఆర్డర్డ్ అప్రోచ్ టు మోడల్ అసెస్మెంట్. ఇది ఏంటంటే ఒక టెక్నిక్ అనమాట. దేంట్లో యూజ్ చేస్తున్నాం, ప్రిడిక్టివ్ ఎనాలిటిక్స్లో. దేనికోసం అంటే ర్యాంక్స్, ఆర్డర్స్ని బేస్ చేసుకొని ప్రిడిక్షన్ చేయడం కోసం ర్యాంక్ ఆర్డర్డ్ అప్రోచ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే క్లాసిఫికేషన్లో, స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉండడం దగ్గర, మార్కెటింగ్ రెస్పాన్స్ ప్రిడిక్షన్స్లో యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇదేంటంటే ఈ మోడల్స్ అనేవి ఎట్లా బిల్డ్ చేస్తామంటే మనం కేసెస్ ఉంటాయి కదా, కేసెస్ని ఎట్లా సార్ట్ చేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని చెప్తామన్నమాట మోడల్స్. నెక్స్ట్ ఇందులో ఉండే స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సార్ట్ ద డేటాని సార్ట్ చేస్తామన్నమాట. ఓకే, హై నుంచి లోకి సార్ట్ చేస్తాం, అంటే డిసెండింగ్ ఆర్డర్ ఉంటాయి కదా, అలా చేస్తామన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, పార్టీషన్ చేస్తున్నాం అనమాట. పార్టీషన్ అంటే ఏంటి, ఇప్పుడు 10 పార్ట్స్ లెక్క, 100 పార్ట్స్ లెక్క అలా డివైడ్ చేస్తాం కదా, అలా పార్ట్స్ లెక్క గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తాం అనమాట. ఈక్వల్ సైజ్లో డివైడ్ చేస్తాం. సో
ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ అనేది డిసైల్స్ అంటే 10 గ్రూప్స్ లాగా, లేకపోతే పర్సెంటైల్స్ అంటే 100 గ్రూప్స్ లాగా, క్వార్టైల్స్ 4 గ్రూప్స్ 4 లెక్క అలా డివైడ్ చేయడం అనమాట పార్టీషన్లో. అలా చేసిన తర్వాతకి ఏం చేస్తున్నామంటే పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క గ్రూప్కి పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఒక గుడ్ మోడల్ మనం యూజ్ చేసుకున్న మోడల్ కనుక గుడ్ అయి ఉంటే అది ఏం చూపిస్తుంది అంటే మనకి హై పాజిటివ్ రేట్ ఇన్ టాప్ డిసైల్స్. ఓకే, టాప్ డిసైల్స్లో హై పాజిటివ్ రేట్ని చూపిస్తుంది అండ్ బాటమ్ డిసైల్స్లో నెగిటివ్ రేట్ని చూపిస్తుంది అనమాట. లో పాజిటివ్ రేట్ని చూపిస్తుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ అనేది ఎక్కడైతే యూస్ఫుల్ ఉంటుందో అలాంటి వాటి దగ్గర యూజ్ చేస్తామన్నమాట. రీసోర్స్ అలొకేషన్లో హెల్ప్ చేస్తుంది. ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్స్లో కూడా ఈజీగా వర్క్ అవుతుంది అనమాట. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎర్రర్ మ్యాగ్నిట్యూడ్ని మెజర్ చేయమన్నమాట. అది దీని యొక్క డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ ఏంటంటే యాక్సెసింగ్ రిగ్రెషన్ మోడల్. యాక్సెసింగ్ రిగ్రెషన్ మోడల్లో ఏంటంటే ఇప్పుడు మనకి మోడల్ అనేది కంటిన్యూస్ టార్గెట్ వేరియబుల్స్ని ఎలా చూపిస్తుంది అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, ఇదేంటి అక్యురసీని, ఎర్రర్ని, ఫిట్, ఎబిలిటీ అంటే ఎలా ఫిట్ అవుతుంది, ఎబిలిటీ ఎంత అని చెప్పేసి వాటన్నిటిని మెజర్ చేస్తుంది అనమాట. ఓకే, ఎర్రర్ బేస్డ్ మెట్రిక్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్ ఏంటంటే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. దాని ఫార్ములా ఏంటంటే 1/n సమ్మేషన్ yi మైనస్ yi బార్. నెక్స్ట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ని కూడా యూజ్ చేస్తాం, అంటే దీనికి స్క్వేర్ పెట్టడం. నెక్స్ట్ రూట్ మీన్ స్క్వేర్ అంటే అండర్ రూట్ ఆఫ్ మీన్ స్క్వేర్ ఎర్రర్ని చేస్తాము. నెక్స్ట్ మీన్ అబ్సల్యూట్ పర్సంటేజ్ ఎర్రర్, దీన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. దీనికి ఫార్ములా ఏంటంటే 100/n సమ్మేషన్ yi మైనస్ yi బార్ బై yi అని చెప్పేసి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫిట్ మెజర్స్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పేసి అన్నాం కదా. దానికి ఏంటంటే ఆర్ స్క్వేర్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ డిటర్మినేషన్ చూస్తాం, ఆర్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఏంటంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 మైనస్ SSF బై SST అంటే ఫాల్స్ అండ్ ట్రూ అయ్యే ఛాన్సెస్ అనమాట. ఇందులో రేంజ్ అనేది 0 నుంచి 1కి మధ్యలోనే ఉంటుంది. ఓకే, ఇదేంటి ఓవరాల్గా మోడల్ సిగ్నిఫికెన్స్ని చెక్ చేస్తుంది. సో ఇందులో మనకి ట్రైన్, టెస్ట్, స్ప్లిట్ ఒకటి, క్రాస్ వాల్యుయేషన్ అనేవి 2 ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే ట్రైన్, టెస్ట్, స్ప్లిట్. సో మనం ఏం చేస్తున్నాం ఇందులో అంటే ట్రైన్ చేస్తున్నాం, మోడల్ని ట్రైన్ చేస్తున్నాం అండ్ టెస్ట్ చేస్తున్నాం అనమాట. ట్రైన్ మోడల్ని మనం ఎట్లా చేస్తున్నామంటే 70 to 80% డేటాని మనం ట్రైన్ చేస్తున్నట్లయితే టెస్టింగ్ అనేది 20 నుంచి 30% చేస్తామన్నమాట టెస్టింగ్. ఓకేనా, దీనివల్ల ఏమవుతుంది మనకంటే మోడల్ అనేది న్యూ డేటాని ఎలా జనరలైజ్ చేసుకుంటుంది అని చెప్పేసి మెజర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రాస్ వాలిడేషన్. క్రాస్ వాలిడేషన్ అంటే ఏంటంటే డేటా స్ప్లిట్ అనేది 2 పార్ట్స్లో చేసాం కదా మనము, ట్రైన్ మోడల్ అండ్ టెస్ట్ మోడల్లోకి స్ప్లిట్ చేస్తాం. దీనివల్ల మనకి వ్యాలిడేషన్ అనేది రెడ్యూస్ చేస్తుంది అండ్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా యూనిట్ 3. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.